హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముకుంద వచ్చేసరికి మురారి వ్యాలంటైన్స్ డేకి సంబంధించి అక్కడ డెకరేషన్ అంతా కూడా వర్క్ ఎలా చేయాలి అనేది వర్కర్స్కి చెప్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ముకుంద మాత్రం మురారిని చూస్తూ తనలో తాను లాస్ట్ ఇయర్ చక్కగా మురారితోనే ఉన్నాను, అప్పుడు ఆదర్శ్ లేడు, ఇప్పుడైతే ఆదర్శ్ ఉండడం వల్ల మురారి దగ్గర కూడా నేను ఉండలేకపోతున్నాను. ఇక్కడైతే ఎవరూ లేరు, ఇప్పుడే మంచి టైము, మురారికి తెలియకుండా ఎవరికి తెలియకుండా మురారితో ఒక ఫోటో దిగాలి అని చెప్పేసి ఇక తన ఫోన్ ఓపెన్ చేసుకొని సెల్ఫీ దిగుతూ అందులో తన పక్కన మురారి కనిపించేలాగైతే దిగుతూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో వచ్చేసరికి ఆదర్శ్ వచ్చేసరికి ముకుంద ఉన్న వాళ్ళ రూమ్లో పాత కబోర్డ్ ఉంటే ఆ కబోర్డ్లో కింద కొన్ని ఆ వర్క్కి డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటే అక్కడ ఉన్న ఒక వర్కర్కి ఇచ్చి పంపిస్తాడు. ఇక ఆ డోర్ క్లోజ్ చేయబోతూ ఉంటే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే చూస్తాడు. ఏంటా ఈ ఫొటోస్ అన్నట్లుగా ఆ ఫోటో తీసి చూడగానే గతంలో ముకుంద మురారి ఇద్దరు కూడా వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు దిగిన ఫోటో అయితే ఉంటుంది అక్కడ. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదర్శ్. అదేంటి ఫోటో ఇక్కడుంది, ఇప్పుడు ఇంకా ముకుంద మురారి ఫోటోలు పెట్టుకుంది ఏంటి, ఒకవేళ అప్పుడెప్పుడు పెట్టిందే మర్చిపోయి అట్లాగే ఉంచేసి ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ కింద వచ్చేసరికి ఆ వర్కర్ ఆ ఐటమ్స్ అన్నీ తీసుకురావడంతో అవన్నీ గమనించి ఆ అబ్బాయి చేతిలో చూసిన ఆ ఐటమ్స్ అన్నీ చూసి ముకుంద అదేంటి మురారి ఇవన్నీ ఎక్కడివి అనగానే ఇక మురారి వచ్చేసరికి అదే ముకుంద నీ పాత కబోర్డ్ ఉంది కదా, దాంట్లో ఉన్నాయి కదా ఈ డెకరేషన్ ఐటమ్స్, ఆదర్శ్కి చెప్పి పంపించాను, అందులో ఉంటాయి, ఇతనికి ఇచ్చి పంపించమని, అవి ఆదర్శ్ ఇచ్చి పంపించినట్టున్నాడు అనగాని ఇక ముకుంద అయితే బాగా కంగారు పడిపోతూ అమ్మో అక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా ఒకవేళ చూస్తాడేమో అని చెప్పి ఇక తనైతే పరిగెత్తుకుంటూ తన రూమ్కి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత జరగబోయేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.